వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చాలా మందికి ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లేదా క్లియరెన్స్ సర్టిఫికేట్. మీరు విదేశాలకు వెళ్ళాలన్నా లేదా ఏదైనా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవ్వాలన్నా ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి దీనికోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉందా అంటే అస్సలు లేదనే చెప్పొచ్చు. మీ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ ఉంటే చాలు, ఇంట్లోనే కూర్చుని ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దామా మరి. ముందుగా మీరు మీ ఫోన్లో లేదా కంప్యూటర్లో గూగుల్ ఓపెన్ చేసి మీ రాష్ట్రానికి సంబంధించిన అఫీషియల్ పోలీస్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఉదాహరణకు మీరు తెలంగాణ వారైతే తెలంగాణ స్టేట్ పోలీస్ అని, లేదా ఆంధ్రప్రదేశ్ వారైతే ఏపీ పోలీస్ అని సెర్చ్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మీకు అక్కడ ఒక హోమ్ పేజీలో సిటిజన్ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ సెక్షన్ను క్లిక్ చేస్తే అందులో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లేదా పీసీసీ అనే లింక్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోగానే మీకు ఒక లాగిన్ ఐడి కనిపిస్తుంది. మీకు ఇప్పటికే అకౌంట్ ఉంటే పర్వాలేదు, లేదంటే మీ మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డ్ వివరాలతో కొత్త అకౌంట్ను క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ను నింపడం మొదలుపెట్టాలి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ పేరు, మీ తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా మీ ఆధార్ లేదా పాస్పోర్ట్లో ఎలా ఉన్నాయో అలాగే టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎందుకోసమైతే ఈ సర్టిఫికేట్ అడుగుతున్నారో ఆ కారణాన్ని కూడా స్పష్టంగా తెలియచేయాలి. మీ అడ్రస్ వివరాలు ఇచ్చేటప్పుడు ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ పోలీస్ స్టేషన్ పరిధిని సరిగ్గా సెలెక్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే వెరిఫికేషన్ కోసం ఆ స్టేషన్ నుండే పోలీసులు వస్తారు కాబట్టి తప్పులు లేకుండా చూసుకోండి. తర్వాతి స్టెప్లో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ కోసం ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డ్ వంటివి అడుగుతారు. వీటిని స్కాన్ చేసి లేదా మంచి ఫోటో తీసి నిర్దేశించిన సైజులో అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్లు అప్లోడ్ చేసిన తర్వాత నామినల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా మీరు ఆన్లైన్లో ఈ పేమెంట్ పూర్తి చేయవచ్చు. పేమెంట్ సక్సెస్ అవ్వగానే మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసి జాగ్రత్తగా పెట్టుకోండి. చివరిగా మీ అప్లికేషన్ సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. కొద్ది రోజుల్లోనే పోలీస్ అధికారులు మీ ఇంటికి వచ్చి లేదా మిమ్మల్ని స్టేషన్కి పిలిచి మీ వివరాలను వెరిఫై చేస్తారు. మీ మీద ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఉన్నతాధికారులు మీ సర్టిఫికేట్ను అప్రూవ్ చేస్తారు. వారం లేదా 10 రోజుల్లో మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి సర్టిఫికేట్ వచ్చేస్తుంది, లేదా మీరు వెబ్సైట్ నుండి నేరుగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేషన్ పొందడం ఎంత సింపులో. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన పొలిటికోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.